చవితి నవరాత్రి ఉత్సవాలు పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లా పటంచెరు మండలం ఇస్నాపూర్ ఎక్స్ రోడ్లోని మంజీరా యూత్ అసోసియేషన్ గత 19 సంవత్సరాల నుండి సభ్యులు ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని దర్శించుకొని అన్నప్రసాద వితరణ కార్యక్రమాలను పటంచెరు డీఎస్పీ రవీందర్ రెడ్డి, గూడెం మధుసూదన్ రెడ్డి, ఇస్నాపూర్ మాజీ సర్పంచ్ బురిగారి విజయలక్ష్మి వెంకటరెడ్డి మరియు తాజా మాజీ సర్పంచ్ గడ్డం బాలమణి శ్రీశైలం, తాజా మాజీ ఉప సర్పంచ్ శోభా కృష్ణారెడ్డి, సాయి త్రిశూల్, బార్ అండ్ రెస్టారెంట్ యజమాని సునీల్ రెడ్డి మరియు వార్డు మెంబర్లు ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు మంజీరా యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు సంతోష్ రెడ్డి, మంజీరా యూత్ అసోసియేషన్ సభ్యుల తరపున కృతజ్ఞతలు తెలిపారు. నేను ఉన్నా లైన్లో ఉన్నా. మంజీరా యూత్ అసోసియేషన్ గణేష్ మండపం దగ్గర ఇస్నాపూర్ ఎక్స్ రోడ్ అన్నదాన కార్యక్రమం దిగ్విజయంగా పూర్తయింది. భక్తులు మరియు కాలనివాసులు, ఇస్నాపూర్ గ్రామానికి సంబంధించిన పెద్దలు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మంజీరా యూత్ అసోసియేషన్ అనే కమిటీ ఏర్పడి దగ్గర గత 19 సంవత్సరాలు పూర్తి చేసుకొని 20వ సంవత్సరానికి అడుగు పెడుతుంది. ఈ మంజీరా యూత్ అనేది మనకు వచ్చేసి 19 సంవత్సరాల నుండి ఎలాంటి కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఈ గణేశుని సేవలో ఎల్లవేళలా పాల్గొంటున్నాం. ఈ పాల్గొంటున్నట్టు ఈ వ్యక్తులు ఆరోగ్యాలతో ఉన్నారు. అదేవిధంగా మనకు భగవంతుని అండదండలు ఉన్నాయి. ఇలాగే ముందుకెళ్ళాలని కోరుకుంటూ మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలి. అదేవిధంగా మా మంజీరా యూత్ అనేది ఒక ఆర్గనైజేషన్ ఫామ్ అయ్యి 19 సంవత్సరాలు అవుతుంది. ఈరోజు 20వ సంవత్సరానికి వెళ్తున్న సందర్భంగా ఈ అన్నదాన కార్యక్రమం ప్రారంభమైంది మా దగ్గర. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాం. యూత్ అధ్యక్షులుగా సంతోష్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా ఆదిరెడ్డి గారు, అదేవిధంగా మిగతా టీం మెంబర్స్ అందరూ వాళ్ళ పేర్లు చెప్పినా చెప్పకపోయినా అందరూ అర్థం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి. మంజీరా యూత్ అసోసియేషన్
గత 19 సంవత్సరాలుగా జరుగుతుంది. కనుక ఈ ఇస్నాపూర్ ఎక్స్ రోడ్లో మంజిరా యూత్ అసోసియేషన్ సభ్యత్వం తీసుకున్న రోజు నలుగురితో ఉన్నాము. ఈరోజు 35 మంది దాకా అయ్యారు. కానీ ఈ 35 మంది కూడా ఈ గణేష్ మండపం వద్ద ప్రతిరోజు ఏ విషయమైనా సరే, చిన్నది కానీ పెద్దది కానీ, ఏ విషయంలో కూడా ముందుకొచ్చి కార్యక్రమంలో ముందుకొచ్చి ఉంటున్నారు. కనుక అందరూ కూడా ధన్యవాదాలు. అట్లాగే ఈరోజు అన్నప్రసన్నం జరిగింది. ఈ అన్నప్రసన్నానికి కనీసం ఒక 2000 మంది దాకా వచ్చారు. చేసిన ఐటెంలు కూడా మంచిగానే అనిపించినాయి. అందరూ కూడా ప్రతి సంవత్సరం అన్నదానం ఎంతో ఘనంగా జరుగుతుంది. కనుక అందరూ కూడా ప్రసాదం మంచిగా స్వీకరించి అందరూ కూడా మంచిగా చేస్తున్నారని చెప్పుకుంటూ వెళ్ళేవాళ్ళు ఉన్నారు. కనుక మా దగ్గర మంజిరా యూత్ అసోసియేషన్ దగ్గర సేవ చేసుకున్న ప్రజలందరూ కూడా, అట్లాగే ప్రతి ఒక్క మిత్రులు కూడా ధన్యవాదాలు చెప్పుకున్నాం. అట్లాగే మళ్ళా వచ్చి ఈ మంజిరా యూత్ అసోసియేషన్ దగ్గర గణేష్ మండపం దగ్గర సేవ చేసుకోవాలని మరీ ప్రార్థన చేస్తున్నాం. కానీ ఇస్లాపూర్ గ్రామ ప్రజలందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ వినాయక వారోత్సవాల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వినాయక నవరాత్రుల సందర్భంగా ఈరోజు మంజిరా యూత్ అసోసియేషన్స్ వారు గత 19 సంవత్సరాల నుండి ఈ గణేష్ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. వాళ్ళ యూత్ తరఫున ఘనంగా గణేష్ మండపాన్ని కానీ, గణేష్ ప్రతిష్టాపన కానీ, అన్నదానాలు కానీ చాలా బాగా చేస్తూ ఉంటారు. ఇది 19 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి 20 సంవత్సరంలో అడుగుపడుతుంది. మంజిరా యూత్ వాళ్ళు గ్రామస్తుల సహకారంతో వారి అందరితో కూడా చాలా మంచిగా ఏర్పాటు చేస్తారు. అందరికీ కూడా ఆ గణనాయని దీవెనలు ఉండాలని మనసారా కోరుకుంటూ ఇటువంటి ఉత్సవం చేస్తున్నటువంటి మంజిరా యూత్ వారిని అభినందిస్తూ, ఇట్లాగే రాను రోజుల్లో కూడా ఖాళీ పూజలు, అన్నదానాలే కాకుండా ఇంకా మంచి కార్యక్రమాలు, హోమాలు, కుంకుమార్చనలు, వాళ్ళ మహిళలకు ముగ్గుల పోటీలు, కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసే దిశగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఆ దిశగా వాళ్ళను భగవంతుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మనసారా ధన్యవాదాలు చెప్తున్నాను. జై గణేష్, జై గణేష్. ముందు